హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ టేస్టీ ఉసిరికాయ మురుబ్బా. ఈ మురుబ్బా మీరు బయట కొనాలంటే దొరకదండి, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి. చూస్తే అచ్చం ఖర్జూర పండులానే ఉంటుంది, కానీ చేసుకునే విధానం కూడా చాలా సింపుల్. దీనికోసం ముందుగా ఉసిరికాయలు తీసుకోవాలి. ఈ ఉసిరికాయలు సైజులో కొంచెం చిన్నగా ఉన్నాయి. మీరు తీసుకునేటప్పుడు పెద్దవైనా తీసుకోండి, పెద్దవైతే బద్దలు చక్కగా కనిపిస్తాయి. ఇలా తీసుకున్న ఈ ఉసిరికాయల్ని ఒక 2 సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసిన తర్వాతే వీటిని మనం ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని, లేదా ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, ఆ ఇడ్లీ పాత్ర పెట్టి ఇడ్లీ రేకులో ఈ ఉసిరికాయలని పెట్టి మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకుని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాలకి ఇవి చక్కగా ఉడికి కలర్ మారి ఇలా ఉంటాయి. చూడండి, ఇవి ఉడికినాయో లేదో తెలియాలి అంటే నైఫ్తో కానీ ఇలా స్పూన్తో కానీ ఒక్కసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ ఉడకబెట్టుకోవద్దు, వీటిని మరలా ఉడకబెడతాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక 5 నిమిషాలు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఉసిరికాయలని ఇలా బద్దల్లాగా తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక కాయ చూపిస్తున్నా చూడండి. జస్ట్ అలా ఒత్తారు అంటే కాయ పగిలి ఇలా బద్దల్లాగా ఈజీగా వచ్చేస్తాయి. ఇలా అన్ని కాయలు తీసుకుని ఇలా బద్దల్ని రెడీ చేసుకోవాలి. చూడండి, ఒక్కటి కూడా చిదిమిపోకూడదు. మీరు ఎక్కువసేపు ఉడకబెట్టుకుంటే ఇలా అయితే రావు. జస్ట్ 5 నిమిషాలు మాత్రమే ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని మనం మురుబ్బా రెడీ చేసుకోవాలి. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోండి. తర్వాత ఈ ఉసిరికాయ బద్దల్ని యాడ్ చేయండి. తర్వాత ఇందులోకి బద్దలు ఎన్నైతే తీసుకున్నారో అంత వెయిట్లో షుగర్ తీసుకోండి. ఈ షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. మనం ఇక్కడ పెట్టింది స్టీల్ గిన్నె కాబట్టి ముందే స్టవ్ ఆన్ చేసి మీరు వేస్తే గిన్నె త్వరగా వేడెక్కుతుంది, ఇవి అడుగు పట్టుకుంటాయి. అలా కాకుండా యాడ్ చేసినప్పుడు తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఇలా ఒక 2 నిమిషాలు ఉడికించారు అంటే పంచదార మొత్తం కరిగి ఇలా వాటర్గా ఇలా ఉంటుంది. ఇందులో చాలా తక్కువ యాడ్ చేస్తామండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఉడికేటప్పుడు ఫ్లేమ్ని మీడియంలో ఉంచి కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా కలుపుతూ ఉడికిస్తూ ఉంటే కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఈ కలర్లో వచ్చేస్తాయి. ఈ ప్రాసెస్ అంతా పట్టడానికి మీకు ఒక 10 నిమిషాలన్న టైం ఖచ్చితంగా పడుతుంది. ఇలా కలర్ మారి ఉసిరికాయలు ఈ పాకాన్ని బాగా పీల్చుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా సొంటి పొడి, కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా ఇలాచీ పొడి యాడ్ చేసుకోవాలి. తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి. ఇలా మనం చూస్తే వాటర్గా అస్సలు ఉండకూడదు. ఈ లిక్విడ్ ఉంది కదా, ఈ లిక్విడ్ మొత్తం తేనెలాగా ఇలా డ్రాప్గా అలా పడాలి. ఇలా ఉంది అంటే ఉసిరికాయలకి చక్కగా ఈ పాకం మొత్తం పట్టుకున్నట్టు. ఇలా రెడీ చేసుకున్న దీన్ని సర్వింగ్ బౌల్లో యాడ్ చేసుకోవాలి. చూడండి, చూస్తే అచ్చం ఖర్జూర పండులా ఉంటుంది. తినేటప్పుడు చాలా బాగుంటుందండి. వట్టి ఉసిరికాయని తినాలంటే ఎవ్వరూ తినలేరు, కానీ ఇలా చేసుకొని పెట్టుకున్నారు అంటే 2 నెలలైనా ఇది పాడవకుండా ఉంటుంది. ప్రతిరోజు తినడం వల్ల మన హెయిర్కి, మన స్కిన్కి, మన కడుపుకి అన్నిటికీ చాలా మంచిది. సీజన్లో మాత్రమే దొరికే ఈ ఉసిరికాయలతో ఇలా చేసుకుని ఒక గాజు సీసాలో యాడ్ చేసి స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టినా పర్వాలేదు, నార్మల్ రూమ్ టెంపరేచర్లో పెట్టినా పర్వాలేదు. ఇలా చేసుకున్నారు అంటే చక్కగా ప్రతిరోజు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ కన్నా ముందే ఇది తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ టేస్టీ రెసిపీని, హెల్దీ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. మన వీడియోలు మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోలు మీకు తెలిసిన వారికి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఈ రెసిపీని మీరు చేసేటప్పుడు మీరు ఎలా చేయగలిగారో ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోవద్దు. తప్పకుండా ట్రై చేయండి. హెయిర్ కోసం ఎన్నో వాడుతూ ఉంటాం. ఇలా న్యాచురల్గా దొరికే వాటితోనే మనకి ఎక్కువ ఉపయోగం ఉంటుంది. మనం హెయిర్కి పైపోత కింద ఎన్ని రాసినా కూడా దానివల్ల ఉపయోగమే ఉండదు. కానీ ఇలా లోపలికి పంపించి అంటే తినడం ద్వారా మనకి పోషణ హెయిర్కి బాగా అందుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.